వెల్కమ్ టు ఎంఈ న్యూస్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలానికి చెందిన వైసీపీకి చెందిన 22 వైసీపీ కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు వీరందరికీ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం అయ్యన్న మాట్లాడుతూ వైసీపీ పార్టీతో తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో వీరందరూ చేరారన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు చింతకాయల శ్రీను, బొబ్బిలి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్. తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి వచ్చినా మనకు ఓటేస్తానని స్వచ్ఛందంగా వస్తే మనలో ఉన్న వాళ్ళకే ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరన్నా కలుపుకోవాల్సినటువంటి బాధ్యత ఇంకా ఉంది. ఇంకా మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. నాకు తెలిసి అందరినీ ప్రయత్నం చేస్తున్నాం. ఊరికే మనం ఎవరు చెప్తే 10 ఓట్లు వస్తాయో అన్న వ్యక్తులందరినీ కూడా సార్తో ఒకసారి చేస్తున్నాం, సార్తో చెప్పకుండా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరు కూడా మనం విజయవంతం అవ్వాలని కోరుకున్నాం. ఆ ప్రయత్నం చేయాలని కూడా కోరుకోండి. తెలుగుదేశం పార్టీలో మా కుటుంబ సభ్యులుగా మాతో పాటు పనిచేయనందుకు వస్తున్నందుకు వాళ్ళందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను అన్ని గమనించి రైతులకి జరుగుతున్న నష్టాన్ని నిన్నే జీవో వచ్చింది. మనం సార్ ఆయన ప్రతి సందర్భంలో కూడా చెప్తున్నారు, రేపు 29 నుంచి కన్నా భూమి రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్ పట్టాలు ఆడు పట్టుకెళ్ళిపోయి మనకి జెరాక్స్ ఇస్తాడు. పొరపాటున ఆయన కానీ తీసుకొస్తే భూమి కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఈ ట్రిప్ కాగితాలు ఎట్టుకెళ్తాడు, తర్వాత భూమిని పట్టుకెళ్తాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా రైతులకి అందరికీ చెప్పాలి. ఏ వర్గం కూడా ఇప్పుడే సార్ దగ్గరికి ఉద్యోగ వర్గం వచ్చింది, ఎవరు కూడా ఆనందంగా లేరు. ఈ విషయాలన్నీ గమనించి పాత మిత్రులు కొత్త మిత్రుల్ని కలుపుకొని వెళ్ళి హెడ్ క్వార్టర్లోనూ మంచి మెజార్టీ తీసుకురావాలి నాతో హెడ్ క్వార్టర్లో. అదేవిధంగా మీ ప్రభావం మండలంలో ఉన్నటువంటి ఇతర గ్రామాలపైన కూడా పడుతుంది. కాబట్టి అందరూ సమన్వయంతో పనిచేస్తే మన అయ్యన్న పాత్రుడు గారు మనం ఎంత చేసినప్పటికీ గతంలో అనేక కార్యక్రమాలు సుమారుగా 400-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మండలాన్ని అభివృద్ధి చేశారు. అంత చేసినా మనం గతంలో చాలా మైనస్లో ఉన్నాం. అవన్నీ కలుపుకున్నందుకు ప్రయత్నం భాగంగా ఇవాళ వచ్చినటువంటి కొత్తగా వచ్చినటువంటి మిత్రులందరికీ మా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చింతకాయల శైలి కూడా రావాలమ్మా. మోకల కన్నబాబు శ్రీని ఎలా చూడు నుంచండి, ఇలా చూడండి. ఓకే సార్, ఎలా చూడమ్మా, ఎలా చూడమ్మా, సార్ దగ్గరికి వెళ్ళాలి. పినిరెడ్డి జోగునాథ్ ఎలా చూడండి, కర్రీలో ఆవరాజు ఎలా చూడండి, అప్పిరెడ్డి కుసుమ ఎలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడమ్మా, ఇలా చూడమ్మా. ఇలా చూడమ్మా. ముత్తల సత్యబాబు, తోలం నాగరాజు, ఇలా చూడు బాబు, శివ చూడు, ఇలా చూడండి. రెల్లి దేవుడు, చింతకాయల మాధవే, అట్లే కొంచెం ఏదో ఒక ప్లేస్లో ఎగ్జిస్ట్ వాళ్ళు మా అందరూ జనంపడి వాళ్ళు కదా. అందరికీ నమస్కారం.
మరి ఈవేళ చాలా సంతోషం. నాతవరం హెడ్ క్వార్టర్లో సుమారు 19 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో కలుస్తామని చెప్పి వచ్చి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా నాతవరం మండలం మన ఎలక్షన్లో మనం చూసుకుంటే చాలా మైనస్ వచ్చింది నాకు. హెడ్ క్వార్టర్లో కూడా అయితే జనం ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ సరైనటువంటి నాయకత్వం లేకపోవడం వల్ల నాతవరం మనం విషయం. నేను తిరుగుతున్నప్పుడు చూస్తే అబ్జర్వ్ చేస్తాను. నేను కూడా, నాకు కూడా 4 సంవత్సరాల అనుభవం ఉంది. జనం మూడ్లో ఉంది, కానీ ఓటింగ్ పట్ల కారణం ఏంటని చూస్తే డిస్టర్బెన్స్, సైక్యత లేకపోవడం వల్ల ఒకరికొకరు ఇబ్బంది పడడం వల్ల ఉంది. చాలామంది చెప్తుంటారు నాకు. కానీ అంతకంటే మనం ఏం చేయగలం? అంచేత మరి అందరూ వెళ్ళొచ్చి కలిసి పనిచేస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు గారి తరఫున, నా తరఫున కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఇవాళ చూశారు, తప్పదు, అందరం కలిసి మనకు ఉంటాయి విభేదాలు, బలిశాల ధర తెచ్చిన విభేదాలు ఉంటాయి, ఊరుకునే విభేదాలు వస్తుంటాయి, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. కానీ మన లక్ష్యం మాత్రం ఒకటే, ఈ సైకోగా ఉండకూడదు. నేను చాలామంది అంటారు, మీరు అయిన గారు సైకో అంటారు కదా, అంటే అలా మానేమంటారు మా పెద్దలందరూ. నేను అంటాను, ఎందుకంటే సైకోయే. చిన్న శాంపిల్ ఈవేళ వచ్చింది. మన భూమి మీ నాన్నగారు ఇచ్చిన భూమో లేదా మీ తాతగారు ఇచ్చిన భూమో, ఆ భూమి పాస్ పుస్తకంలో ఆడ ఫోటో ఎందుకండి? మన ఫోటో ఉండాలా, లేదా గవర్నమెంట్ ఫోటో ఉండాలా, 3 సింహాల బొమ్మ, లేదా మీ నాన్నగారి ఫోటో ఉండాలా, మీ తాతగారి ఫోటో ఉండాలా? ఆడ దిష్టి బొమ్మలో అక్కడ ఫోటో వేసుకుంటాడండి. ఇప్పుడు ఏమంటాడండి, మళ్ళీ భూమి కొన్నాం అనుకోండి మనం ఎక్కడన్నా రిజిస్ట్రేషన్కి, అది అట్ట ఒరిజినల్ ఎప్పుడట మనకి ఒరిజినల్ ఆడదే చూసుకుంటాడట. ఫొటోస్ ఏదంటారు, జెరాక్స్ కాపీ ఇస్తాడట. ఒరిజినల్ అతనికి ఎందుకంటే ఇవ్వడం? మన భూమి ఇది, మన డబ్బుతో కొనుక్కున్నాం. అందరికీ అతను పెట్టుకుంటాడు, ఎన్నపెట్టి పెట్టుకుంటాడట. అవన్నీ ఆ భూములన్నీ అమ్మించుకుంటూ ఎక్కడికి పోతాడు? అప్పుడు ప్రజలు తెలుసుకున్న పరిస్థితి. ఇలాంటి తొక్కులాక్ పనులు అన్నీ చేస్తారు కాబట్టి సైకో నా కొడుకు అంటాను నేను. చాలామంది అంటున్నారు, రానొద్దు సార్ అని అంటారు. నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను, ఏంటి చేసేది తెలియదు, ఆడికి అర్థం అవట్లేదు. నాదే డబ్బులు లేవు అంటాడు మళ్ళీ పక్కనే. రాష్ట్రం అంతా అప్పులు పోలే అయిపోయింది అంటాడు. అప్పులు పోలు ఎవరు చేశారు? నువ్వే చేసావు. ఎవరు చేశారు అప్పులు పోలు? 55 సంవత్సరాలు పోలవరం కడతాడట. మరి 5 సంవత్సరాలు ఏం పీకాడు? 5 సంవత్సరాలు ఏం పీకావా? అది 1% చెప్పావా? ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేయడం, సారా మీద దోపిడీ, ఇసుక మీద దోపిడీ. మీ నాతో తెలుసు కదా ఇసుక ఎలాగెళ్ళిపోతుందో. అమ్మించుకోవడమే. లారీలు రాత్రులు పెద్ద లారీలు వెళ్ళిపోతారు, ఇసుక ట్రాక్టర్ల మీద లారీల మీద వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తాదో తెలియదు, ఎక్కడికి వెళ్ళి ఎవడుకుంటున్నాడో తెలియదు. అలాగే సంపద అంతా మొత్తం సర్వనాశిస్తాడు. అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. నాకేం పదవులేం గొప్ప కాదు, నేను చాలాసార్లు ఎమ్మెల్యే చేశాను, చాలాసార్లు మంత్రి కూడా చేశాను. కాకపోతే చంద్రబాబు నాయుడుకో నాకు కాదు, రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యం. అంటే ఈ కష్టమైన సమయంలో ఈ 19 కుటుంబాలు జాయిన్ అవుతున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్గా చెప్పండి, ఆనందపడ్డాను. అందరూ కలిసి, అలాగే పాత నాయకులు ఉన్నారు ఇక్కడ అందరూ, మీరు వాళ్ళు కలుపుకోవాలి. మీరు వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి పనిచేస్తాను వచ్చారు. వాళ్ళు కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి మీరు తిప్పితే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. రేపటికి వాళ్ళు పెరగకుండా దూరంగా పడేసి ఈ పని మీరు చేసుకుంటే వాళ్ళకి సుఖ వేయడానికి గురించి ఆనందం వేయడానికి నేను ఆధ్వర్యంలో లోపించింది అదే. కొండబాబు ఎవరో బాధ్యత తీసుకొని రోజు తిరుగుతున్నప్పుడు అందరికి కౌరు పెట్టి సరదాగా తిరుగుతామంటే అది వేరు. మీరు తిరగకుండా వెళ్ళిపోతే వాళ్ళకి ఏమనుకుంటారు? జాయిన్ అయ్యి సుఖ పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి కదా మనం. అంచేదా మనకు ఉన్నది 13 రోజులు కూడా లేదు, 13